ఎన్ని దేశాలన్నా ఉన్నాయేమో కానీ ఇలాంటి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఇది ఎప్పుడు చూడలేదు కూడా. దరిదాపు 50-60 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన చేస్తున్నారు కానీ ఏ ముఖ్యమంత్రి ఎవరి మీద ఇలాంటి కక్ష సాధింపు చర్యలు లేవు. మాజీ మంత్రివర్యులు ఎప్పుడు కూడా సామరస్యంగా వెళ్ళారే తప్ప ఎవరి మీద కక్ష సాధింపు. కానీ ఇటువంటి ఆట విడుపు రాజ్యం ఇంకెక్కడన్నా ఉందంటే ఇది ఆంధ్రప్రదేశ్లోనే కనపడుతుంది కానీ ఎక్కడా కనపట్లా. అసలు ఇలాంటి కక్ష సాధింపు అనేది ఇదే మొదటిసారి చూడటం. మేము కూడా ఎప్పుడు ఇళ్ళ మీద దాడి చేయటం, ఏదైనా వ్యక్తి మీద కక్ష ఉంటే ఏదన్నా చేసుకునే వాళ్ళేమో కానీ ఫ్యామిలీలు ఉన్న ఇళ్ళ మీద పడి ఈ రకమైన దారుణమైన పరిస్థితిని చేయటం అనేది ప్రపంచంలో ఇప్పుడు చూడటమే. మేము కూడా 50-60 సంవత్సరాల వయసులో కూడా మేము ఇప్పుడు ఈ రకమైన పరిపాలన చూస్తున్నాం. ఎవరు మాట్లాడినా లోపలేయటం, అసలు పోలీసుల రాజ్యం అనేది. పోలీసులు ఉన్నారా? పోలీసులు ప్రజాస్వామ్యం జీతం తీసుకుంటున్నారా? సీఎం ఇస్తున్నాడా వీళ్ళకి జీతం? పోలీసులు కనీసం గద్దించి కూడా ప్రేక్షక పాత్ర కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళే ప్రోత్సహించినట్టు కనపడుతుంది. ఒక్క పోలీసు 100 మందిని సమాధానం చెప్పొచ్చు. అసలే ఇలాంటి ప్రభుత్వం పరిపాలన చేస్తున్నారంటే అసలు నిజంగా పోలీసు రాజ్యం ఎక్కడుందో తెలియట్లా. అసలు ఇది పోలీసులా లేక సామాన్యమైన వాళ్ళు ఇచ్చే జీతానికి బతుకుతున్నారా? ఇది ప్రజాస్వామ్యంలో జీతం కాదు, ఇది ప్రజల డబ్బుతో జీతం తీసుకోవట్లేదు వాళ్ళు. నువ్వు సీఎం ఇస్తున్న జీతంతో బతుకుతున్నట్టున్నాను. ఎవరైనా సీఎం అయినా ఇంకొకరైనా ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళే తప్ప ఈ రకంగా చేసేవాళ్ళు ఎవరు లేరు. నేను 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 40 సంవత్సరాల ఇండస్ట్రీ. అసలు ఈ కల్తీనయ్యి ఎవరు సృష్టించారు? ఈ చంద్రబాబే సృష్టించిండు. ఆ సృష్టించిన దాన్ని మాయ చేయటం కోసం ఇంత ఆట విడుపు రాజ్యం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ని. ఆంధ్రప్రదేశ్ పుట్టి ఎన్నాళ్ళు అవుతుందో తెలియదు కానీ అసలు ఎవరు చూడలే ఈ రకమైన ఆట విడుపు రాజ్యాన్ని. ఎవరూ చూడలే. ఇంత పెట్రోల్ బాంబులు వేసి కుటుంబాలను చంపాలని ఆలోచన దేనికి వస్తుంది? అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో? అసలు నేను 60 సంవత్సరాల వయసు నాకు. ఎవరు ఎంత కక్ష ఉన్నా సరే ఈ రకంగా ఇంటి మీద పడి ఎవ్వరు ఎక్కడ ఏ పల్లెటూళ్ళలో కూడా ఇంత ఆటవిపకంగా చేసింది ఎక్కడా కనపడలేదు. అసలు ఇంత దారుణమైన పరిస్థితి, ఇళ్ళ మీద పడి పెట్రోల్ బాంబులు వేసి చంపాలనే ఆలోచన ఎవరికి ఉంది? వాళ్ళు నిన్న నిజంగా జోగి రమేష్ గారు ఈ ఇంట్లోనే ఉన్నాడు, చంపుదామనే వచ్చి ఉంటారు. అంతేగాని ఈ రకంగా జోగి రమేష్ నిన్నటి రాత్రే వెళ్ళిపోయాడు తంబలపల్లి వెళ్ళాలి అని చెప్పి. ఈ ఇంట్లో ఉన్నోళ్ళు ముసలోళ్ళు ఉన్నా ఏం చేయాలో వాళ్ళని చంపి ఏం చేద్దామని ఏం సాధిస్తావు? దీంట్లో ₹1 కోటి 2 కోట్లు నష్టపెడతావు. దీని మించి సాధించేది ఏమి లేదుగా. ప్రజలను చంపడానికి వచ్చావా? ఒక సీఎం స్థాయిలో దీని గురించి ఖండించటం కానీ దీని గురించి మాట్లాడటం కానీ చేయలేని నువ్వు అసలు సీఎం చేయడానికే అర్హుడు కాదు. అసలు హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడుతుంది వీటి మీద? హోమ్ మినిస్టర్ సరదాగా మాట్లాడుకుంటుంది. నా రాజ్యంలో నేనే చేస్తానా, నేను బందిపోటు రాజ్యం ఉన్నట్టుంది తప్ప ప్రజాస్వామ్యం ఉన్నట్టు లేదు అసలు ఎక్కడ కూడా. ఇంత దారుణమైన పరిస్థితిని మేము ఇప్పుడే చూస్తున్నాం. దానిలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ రకమైన అది తిరిగి మేము ఇళ్ళ మీద పడో ఇంకో రకంగా మనిషిని ఖచ్చితంగా అతన్ని ఏం చేయాలో చట్టపరంగా శిక్షిస్తారే తప్ప జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఈ రకంగా ప్రోత్సహించడు, ఈ రకంగా చేయడు కూడా. అతన్ని ఏ రకమైన శిక్ష ఉంటుందో దీనిలో ఆ రకంగా శిక్షించటమే తప్ప అతనికి ప్రతిఫలం ఇస్తారు. కానీ ఈ రకంగా ఇళ్ళ మీద పడో ఈ రకంగా కొంపలు ధ్వంసం చేసో మనుషులను చంపో చేయరు. అతను చట్టపరంగా శిక్షిస్తారే తప్ప ఈ రకంగా చేయబోము కూడా మేము. అయితే ఈ దాడి అనేది అమానుష్యం. చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఇద్దరు కలిసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఒకదాన్ని ప్రవేశపెట్టి ప్రతి మంత్రి మీద ప్రతి ఇంటి మీద దాడి చేయాలని, ఈ ప్రతిపక్షమే లేకుండా చూడాలని, ఆయన ఒక్కడే ఏలాలని, ఆయన ఒక్కడే బతకాలని, చంద్రబాబు నారా లోకేష్ ఒక్కడే బతకాలి ఈ భూప్రపంచం మీద ఎవడో ఉండకూడదని ఈ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు చేసే అరాచకం ఎక్కడికి పోతుందో వాళ్ళకే తెలియట్లా. మన హోంమంత్రి అనిత గారు ఉన్నారు, ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప దేనికి పనికిరాదని మా ఉద్దేశం. ఇప్పుడు ఏదన్నా ఉంటే కేసు పెట్టు, ఏదైనా చేయి. నిన్న ఇక్కడికి మా జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు వస్తుంటే ఆయన అమానుషంగా పోలీసులు 100 మంది చాపారు. అదే 100 మంది ఇక్కడ ఈ ఘోరం జరిగేటప్పుడు ఎందుకు రాలేదు ఆ పోలీసు అన్న వాళ్ళు? అదే 100 మంది నిన్న మొండితో జగన్మోహన్ రావు గారు అదేవిధంగా అవినాష్ గారు ఇక్కడికి వస్తుంటే
ఏం జరిగిందా అని పరామర్శించడానికి వస్తుంటే వాళ్ళని అమానుషంగా కారెక్కించి అరెస్ట్ చేసి జైలుకి స్టేషన్కి తీసుకెళ్లారు. అదే పోలీసు వ్యవస్థ ఏడకు వస్తున్నప్పుడు వాళ్ళ నిఘా ఏమైంది? ముందే నియోజకవర్గంలో జోగి రమేష్ ఇంటికి దాడి చేయాలని, జోగి రమేష్ గారి ఇంటికి దాడి చేయాలని నియోజకవర్గం మొత్తం పిలుపునిచ్చింది చంద్రబాబు నాయుడు, లోకేష్ అని మా ఉద్దేశం. పెట్రోల్ బాంబులు వేశారు, చంపాలని చూశారు, అందరిని చంపేద్దాం. వాళ్ళు మళ్ళీ పోస్టులు పెట్టడం తెలుగుదేశం వారు. జోగి రమేష్ గారు చచ్చిపోయింది, ఇల్లు కాలిపోయిందని కూడా పోస్టులు పెడుతున్నారు. వాళ్ళు పోస్టులు పెట్టారు, ఉన్నాయి పోస్టులు కూడా. అంత దారుణంగా చంపాలనే వచ్చారు వాళ్ళు. ఫ్యామిలీనే చంపాలి, ఈ నియోజకవర్గంలో జనాల్లో ఉంచకూడదు, వైసీపీ వాళ్ళని ఓన్లీ టీడీపీలో ఉండాలని వాళ్ళ టార్గెట్గా చేసి ఈ విధమైన అమానుష్యం చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారని మా అభిప్రాయం. గవర్నమెంట్ మారాక చట్టపరంగా ఏ విధంగా జరిగిద్దో ఆ విధంగా చేస్తాం. మేము ఇలాంటి అమానుష్యాలు, ఇలాంటి దారుణాలు, మేము మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చేయరు. 5 సంవత్సరాలు చేశారు, ఇలాంటివి ఎక్కడా జరగలా. నాకు 49 సంవత్సరాలు, ఇప్పటి వరకు నేను 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. నా అవగాహన వచ్చిన కాడ నుంచి, అంత ముందంటే తెలియదు. అప్పటి నుంచి ఎవరి మీద ఇలాంటి దాడులు ఎప్పుడు జరగల. నా చిన్నప్పుడు ఎప్పుడో వంగవీడి మోహన్ రంగ గారు చనిపోయినప్పుడు జరిగింది అనుకున్నారు, కానీ తర్వాత ఎప్పుడు ఏమీ జరగల. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి అందరికీ పెన్షన్లు ఇస్తున్నాడు. కొత్త పెన్షన్ 2 సంవత్సరాలు అయింది, ఇవాళ కొత్త పెన్షన్ ఇచ్చిన పాపం లేదు, ఉన్న పెన్షన్లు తీసేస్తున్నాడు. నేను పెంచానని చెబుతున్నాడు. ఇదే విధంగా ఈ విధంగా ఎవడన్నా జోగి రమేష్ గారి ఇలాంటివన్నీ బయట పెడతారని ఆయన్ని చంపడానికి, మొన్న అమ్మడి రాంబాబు గారిని చంపడానికి, అదేమన్నా మన రజనీ గారిని చంపడానికి, ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అందరిని చంపుకోకపోతే ఈయన ఒక్కడే ఏళ్తాడా? ఈయన ఒక్కడే ఏలమనండి. ఈ భూమి ఈ ఆంధ్రప్రదేశ్లో ఈయన ఒక్కనే ఉండమని, చంద్రబాబు నాయుడు ఒక్కనే ఉండమని ఎవరు వద్దు. ఈ చంద్రబాబు, ఈ లోకేష్, ఈ కృష్ణప్రసాద్, ఈ ఎంపీ చిన్ని, అదేవిధంగా మన హోంశాఖ మినిస్టర్ అనిల్ గారిని, మన డీసీఎం పవన్ కళ్యాణ్ గారిని ఉండమనండి, ఎవరు వద్దు. ఈ కూటమి అసత్య ప్రచారాలను మేము నిజంగా చెబుతుంటే లడ్డు మీద సుప్రీంకోర్టు ఇచ్చినా కానీ వాళ్ళకి గౌరవం లేదు. సుప్రీంకోర్టు నుంచి నిన్న చెబుతున్నాడు అతను మినిస్టర్, అదే మాజీ ముఖ్యమంత్రి కొడుకు మనోహర్ గారు చెబుతున్నారు, అసలు సుప్రీంకోర్టే ఇవ్వలేదు, జంతు అవశేషాలు లేవని సుప్రీంకోర్టే ఇవ్వలేదన్న. ఇచ్చిన రిపోర్ట్ని బట్టి హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు ఇచ్చిన ఆయన కూడా వీళ్ళు అబద్ధమాడుతుంటే అంటే కోర్టుల మీద వీళ్ళకి ఏం గౌరవం ఉందని మేము అడుగుతున్నాం. మనోహర్ గారికి, టీడీపీకి, కూటమి ప్రభుత్వానికి ఏమి గౌరవం ఉంది? కూటమి ప్రభుత్వానికి ఏం, కోర్టుల మీద ఏ గౌరవం ఉంది? పెద్ద ఆయన ఉన్నారండి. లేడీస్ అయితే మరి వాళ్ళు ఏంటి బయటికి వెళ్ళారంట. ఏంటంటే దాడి అనేది కరెక్ట్ కాదు, నిరసన చేయాల్సుకుంటే ఇప్పుడు వాళ్ళు అన్నట్టుగానే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. మా లోకేష్ గారిని ఏదో అన్నప్పుడు ఇంటి ఎదురుగా ఏదో ఒకటి చేసుకోవచ్చు. మహిళలు ఉంటారు, ఇల్లు అంటేనే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. సో అంటే ఫ్యామిలీ మెంబర్స్ అనేది వాళ్ళ వరకేనా అంటే మిగతా వాళ్ళు మనుషులు కాదా అనేది జరిగింది. ఇక్కడ ఏంటంటే మిగతా వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళే ఫ్యామిలీ మెంబర్, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి అన్న కారణంతో చేశారు తప్ప ఆడవాళ్ళు ఉంటారు, రాజకీయంలో ఉంటే శాశ్వత మిత్రుడు ఉండరు, శత్రువు ఉండరు. ఉంటే మాట అనుకోవడం, చేసుకోవడం అదే సర్వసాధనం. మేము ఉండొచ్చు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉండొచ్చు. ఇలాగే వాళ్ళు కూడా కామ్గానే ఇలాగే చేతులు కట్టుకొని ఉంటారా చూడాలి. ఇది పూర్తిగా వ్యక్తిగతమైన కక్ష. ఒక బీసీ నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎదుగుతున్నాడు, గళమిప్పుతున్నాడు. ఈరోజు బీసీలందరూ కూడా మా కూటమి వైపునే ఉన్నారు అనే భ్రమలో ఉన్న వాళ్ళకి ఇలాంటి నాయకుడు ఎదగటం వల్ల వైఎస్ఆర్ పార్టీకి లబ్ధి చేకూరుతుంది అనే ఒక దురుద్దేశంతో ఈరోజు ఆయన మీద ఈ దాష్టికానికి ఒడిగట్టారు తప్ప ఇంకోటి ఏం లేదండి. కారణం ఏంటంటే ఆయన ఏ రోజు మాట్లాడినా ప్రజా సమస్యల మీద మాట్లాడాడు. ఆయన మీద చేసిన అభియోగాలకి ఆయన బయటకు వచ్చి ఓపెన్ ఛాలెంజ్గా ఏమండి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, ప్రమాణం చేస్తాను, సిబిఐ ఎంక్వైరీ చేయండి కూడా అడిగారు. ఇవన్నీ కూడా వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉండి రేపు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యతిరేకత ఏర్పడింది కూటమి ప్రభుత్వం మీద. అది రాబోయే కాలంలో 10 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. దీన్ని మొదట్లోనే మొక్కలోనే తొంచాలనే ఒక దుస్సాలోచనతో వెళుతున్నారు తప్ప ఇది
ప్రజల్లోంచి వచ్చిన పోరాటం, ప్రజల్లో వచ్చిన వ్యతిరేకం, అది గమనించుకొని ఏదైతే మీరు సూపర్ 6 అన్నారు వాటిని అమలు చేయండి. అమరావతి సమస్యలు ఉన్నాయి, అమలు చేయండి. రైతుల సమస్యలు ఉన్నాయి, అమలు చేయండి. విద్యార్థులు ఇంకా ఫీజులు పడక, రీయింబర్స్మెంట్ పడక కాలేజీలో సర్టిఫికెట్లు ఉండి ఇబ్బందులు పడుతున్నారు, వాటిని సాల్వ్ చేయండి. మహిళలకు ఇస్తా అన్నారు, అవి ఇవ్వండి. ఎన్నో రకాల ఈరోజు సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే అప్పులు తీసుకొచ్చినప్పుడు ఏమైనాయండి? అది అడగకూడదు, అవునా? పారిశ్రామికవేత్తలు అవట్లేదు అన్నారు. ఈ రకంగా మీరు దౌర్జన్యాలు గనక చేసి రాజకీయ నాయకుల్ని, ఎక్స్ఎమ్మెల్యేని, ఎక్స్ మినిస్టర్లు గనక చేసుకుంటూ పోతే రేపు పారిశ్రామికవేత్తలు ఎలా వస్తారు? రేపు 2029 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారనే ఒక సంకేతాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో రేపు మన పరిస్థితి ఏంటి అనుకుంటారు కదా. ఎక్కడికి తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని? మీరు రాంగ్ రూట్లో తీసుకెళ్తుంది మీరు. మళ్ళీ తీసుకొచ్చి రాళ్ళు మీద వేయటం, ఇలాంటి దాడులు నిర్వహించడం, ఇది నిజంగా చాలా అమానుషం అండి. మనం చదువుకుంటున్నాం. నారా లోకేష్ గారికి నేను వ్యక్తిగతంగా రిక్వెస్ట్ సార్, మీరు యువకులకి మీరు మంచి సందేశం ఇవ్వండి. రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలాంటి రాజకీయ వ్యవస్థలు అనేది చూసి ఉండరు. మా ముందు వెనక తరాలు చూడలేదు, మేము కూడా చూడలేదు, చదువుకున్నాం కాబట్టి. మీరు మంచి చేసిన ఇవ్వండి. ఎందుకంటే మీరు ఒక దారి చూపిస్తున్నారు, ఆ దారిలో రేపు యువతంతా కనుక నడిస్తే రాష్ట్రం ఎడిపోతుంది. ఇది రాజకీయాలు కాదు మనం ఆలోచించాల్సింది, రాష్ట్ర అభివృద్ధి మీద దయచేసి మీరు దృష్టి పెట్టండి. ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు చాలా రకాలుగా వెనకబడిపోయింది. దాన్ని అభివృద్ధి చేయడానికి మీరు ఏదన్నా పథకాల రూపంలోనో మీరు ఏది ఇంప్లిమెంట్ చేస్తారో వాటిని మీరు ముందుకు తీసుకెళ్ళండి తప్ప ఇలాంటి చేయటం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఇది ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో అదే ఇంట్లో ఇక్కడ ఉన్నారండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు అందరూ అంత క్రితం రోజే చిన్న కార్యక్రమం చేసుకుని వెళ్ళడం జరిగింది. అందరూ కనుక ఉంటే, చిన్నపిల్లలు కనుక ఉంటే ఆ పెట్రోల్ బాంబులు ఇస్తున్న దగ్గర కానీ రాడ్లు కానీ అవి కనుక తగిలినట్టే ఈరోజు పరిస్థితి ఏంటండి? ఏదైనా జరిగితే వెనక్కి తీసుకురాగలుగుతారా? అసలు ఏమనుకుంటున్నారు? ఇదంతా ప్రీ ప్లాన్డ్గా, ఎవ్వరూ కార్యకర్తలు లేని సమయంలో, రమేష్ గారు ఇంట్లో లేని సమయంలో ప్రీ ప్లాన్డ్గా ఆలోచించి రకరకాల ఏరియాల నుంచి తీసుకొని వచ్చి చేసిన చర్యలాగా కనపడుతుంది. అంతే తప్ప ఇక్కడ లోకల్లో కనుక ఉండేవాళ్ళు అయితే అందరం కూడా సోదరభావంతో మెలిగిన వాళ్ళమే. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది తప్ప ఈరోజు తీసుకొచ్చేసి బాంబులు వేసి కత్తులతోనూ కొడవలతోనూ రోడ్ల మీద ఈరోజు ప్రజలు చూడండి, ఈ లైన్లో రోజు నడిచేవాళ్ళు భయాందోళనతో రావటం లేదు. కారణం ఏంటి? ఏం జరుగుతుందో అది ఇక్కడ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆలోచన చేస్తున్నారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పైన కానీ, నేను నమ్మటి రాంబాబు ఇంటి పైన కానీ, జోగి రమేష్ గారి ఇంటి పైన ఈ దాడులను ఎలా తీసుకోవచ్చు సార్? ఎవరైతే గళం ఉందో, ఎవరైతే ప్రజా సమస్యల మీద పోరాటాలు చేయగలుగుతారో, ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ఏదైతే ఎండగడుతున్నారో వాళ్ళ మీద మాత్రమే మీరు గమనించండి. ఎవరైతే వాయిస్ ఉందో, సబ్జెక్ట్ ఉందో, మాట్లాడగలుగుతున్నారో వాళ్ళని ఈరోజు టార్గెట్ చేస్తున్నారు, మిగతా వాళ్ళని టార్గెట్ చేయట్లా. కారణం ఏంటి? వీళ్ళు మాట్లాడితే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మార్పులు వస్తుంటాయి, ఇంకా ముందుకు వస్తుంటుంది కాబట్టి వీళ్ళని అన్నకు దొక్కేసేయండి. ఈ పద్ధతి రాజకీయాలు అనేది ఇంతకుముందు ఎప్పుడు చూడలేదండి. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే కూటమిలో ఉన్న 3 పార్టీల వాళ్ళకి మేము తెలియజేసుకుంటున్నాం. రేపు 29 తర్వాత పరిస్థితి ఏంటండి? 29 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే మీరేగా చూపించింది ఈ బాటలన్నీ, మీరేగా ఈ రూట్లు చూపించింది. అదే మేము అడుగుతున్న ఫస్ట్ నుంచి కూడా, ప్రజాక్షేత్రంలో ప్రజల ఓట్ల ద్వారా గెలిచిన వాళ్ళైతే పరిపాలన ఇంకో రకంగా ఉంటుంది. ఈరోజు ఈవీఎంల ద్వారా గెలిచి అడ్డదారిని పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఇలాంటి దాడులకు అడగడుతున్నారు. ఇది మిగతా ఎవరు కూడా మాట్లాడట్లేదు. కూటమిలో ఉన్న మిగిలిన వాళ్ళ మిత్రులు కూడా ఎవరు కూడా బయటకు వచ్చి ఇది తప్పు అని చెప్పట్లేదు. ఏంటి ఇది అని అడగట్లేదు. అంటే ఇక్కడ 200 మంది వచ్చుంటే 6-5 పోలీసుల మేము ఏదైనా ఒక సమస్య మీద, ప్రజా సమస్య మీద కనుక మేము ఏదైనా నిరసన కార్యక్రమం కనుక చేస్తే, ఒక 50-100 మంది మేము నిరసన కార్యం చేస్తే మా చుట్టూ 180 నుంచి 200 మంది పోలీసులు పెడతారు. అట్లాంటిది ఇక్కడ 200 మంది ఆల్రెడీ రమేష్ గారు చెప్పారు, ఇంటి మీద దాడి జరిగే అవకాశం ఉంది. పోలీసులకి, అధికారులకు తెలియపరిచినా కానీ 5-6 పోలీసుల్ని మీరు సెక్యూరిటీకి ఏ రకంగా పెడతారండి? అంటే ఉద్దేశం ఏంటి? మీకు ఎవరో డైరెక్షన్ ఇవ్వబట్టే కదా. ఇది మేము కాదు, ప్రజలందరూ అనుకుంటున్నారు. మీరు కనుక మొత్తం అయిపోయిన తర్వాత అడావుడి చేశారు తప్ప అదే ముందు చేస్తుంటే ఈ నష్టం జరిగేది కాదు. అదే ఇంట్లో కనుక ఆడవాళ్ళు, పిల్లలు అందరూ కనుక ఉన్నట్టయితే భారీ మూల్యం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చాలా పెద్ద నష్టం జరిగేది. తద్వారా మేము ఒకటేనండి చెప్తుంది, రాష్ట్ర ప్రజలకు తెలియపరుస్తున్నాం. ఇప్పటికైనా మీరు గమనించండి,
ఈ కూటమి అరాచక పాలనని మీరు ఎండగట్టాల్సింది ప్రజలే. రాబోయే 2029లో ఖచ్చితంగా మీరు బుద్ధి చెప్తేనే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కానీ, మీ పిల్లల యొక్క భవిష్యత్తు కానీ, అన్ని రకాల అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్. మీరు లైవ్ చూడండి ఒకసారి, ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉందో. ఒక్కళ్ళు కూడా బయటికి రాలేని పరిస్థితి, విపరీతంగా భయాందోళనలు. అంటే మీరు భయపెట్టి రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఇట్లా హత్య రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నారా? రౌడీయిజం చేసి రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నారా? ఎంతకాలం చేస్తారండి? ఇప్పుడు తీసుకోండి, మేము ఉన్నాం, ఇక్కడ ఉన్నాం, రండి, ఇప్పుడు రండి, కొడతారా? కొట్టండి. కొట్టిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ భయపడరు. ఒక మనిషిని మీరు కొడితే 100 మంది వచ్చి నుంచుంటారు. 100 మందిని కొడితే 1000 మంది వచ్చి నుంచుంటారు. 1000 మందిని కొడితే 1,00,000 మంది వచ్చి నుంచుంటారు. అది వైఎస్ఆర్ పార్టీ అంటే. రేపు రాబోయే కాలంలో దీన్ని ఖచ్చితంగా మీరు భారీ మూల్యం అనేది చెల్లించుకోవాలి. అది మీరు చేసిన తప్పు, అది ఎవరు చేసిన తప్పు కాదు. మీరు చేసింది, మీరు రిటర్న్ గిఫ్ట్ 100% తీసుకుంటారు. రాక్షస పరిపాలన, రాక్షసత్వంతో కూడినటువంటి దాడులు. ఇది వీళ్ళు మానవులు కాదు, రాక్షసులు, అరాచక శక్తులు, గోండాలు. ఇది వీళ్ళ పరిపాలన. రాజకీయ పరిపాలన కాదు ఇది. రాజకీయం గాడి పరిపాలన అనేది సంక్షేమ పరిపాలన గాడి తప్పింది. వీళ్ళు రౌడీయిజంతోనూ ప్రజలను భయభ్రాంతులను పెట్టి రాజకీయం చేసే ఆలోచనలోకి వచ్చేసారు. ఇది ఎన్నో రోజులు ఉండదో, చర్మగీతం పాడతాం త్వరలోనే. ముందుంది ముసళ్ళ పండగ. మేము చెప్పేది అదొకటే. ఇవాళ మీకు బలవంతులు అనుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీసు యంత్రాంగాన్ని అందరినీ మీ చేతిలో పెట్టుకుని నోరు తెరిచి మాట్లాడిన వాళ్ళందరినీ కూడా, మేము మాట్లాడేది కూడా అన్యాయము, సంక్షేమ పథకాల గురించే మేము మాట్లాడుతున్నాం తప్పితే మేమేమి దొమ్మేలు చేయట్లేదు. వేరే వాళ్ళతో గొడవలు పెట్టుకొని దెబ్బలాట్లకి పట్టలేం. మేము ఇది జరిగింది తప్పు అని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించే గొంతుకుని నొక్కేసి భయపెట్టి వాళ్ళని చంపేసేస్తారా మీరు? లేకపోతే ఏం చేస్తారు? మీ పరిపాలన చంపడానికి వచ్చారా మీరు? ఓట్లేసి గెలిపించారు. మరి వాళ్ళందరూ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళలో దగ్గర దగ్గర 40% ఓట్లు వేశారు వాళ్ళకి, ఆ గవర్నమెంట్కి. మరి వాళ్ళందరూ వాళ్ళు ఇక్కడికి వచ్చారు యూటర్న్ తీసుకుని. చంపేస్తారా? ఓటేసి గెలిపించిన వాళ్ళే చంపేస్తారా మీరు? ఇది కరెక్ట్ కాదు. మీరు రాజకీయం, నాకు విజన్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, 45 years ఇండస్ట్రీ అని ఇవన్నీ అని కబుర్లు చెప్పటం కాదు. కరెక్ట్గా మంచిగా జనరంజకమైన పరిపాలన ఇవ్వాలా. ఇలాంటి పరిపాలన కరెక్ట్ కాదు. అది మేము హెచ్చరిస్తున్నాము. భవిష్యత్తు రోజుల్లో ఏం జరుగుతుందో దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరు ఆలోచించి ఇప్పటికైనా సరే మీ మనసులు మార్చుకుని ఒక జనరంజకమైన పరిపాలన చేయాలని కోరుకుంటున్నాను. ఏమండి, వాళ్ళకి ఉన్నా లేకపోయినా ఎంతమంది అయినా చచ్చిపోవాలి, చంపాలనే వచ్చారు వాళ్ళు. ఊరికే రాలా, చంపాలనే వచ్చారు. ఆయన లేకపోయినా కూడా ఆయన అభిమానులు ఉన్నారు ఇక్కడ లోపల. దాదాపు ఎప్పుడు కూడా ఆయన ఇంటి దగ్గర ఎప్పుడు 100 మంది ఉంటారు. ఎప్పుడు కూడా ప్రతిరోజు. ఇదేనే కాదు, ఒక నాయకుడిగా ఫాలోయింగ్గా ఆయన ఏమిటే ఉంటారు. ఎప్పుడు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ భయపడి గోడలు దూకి పారిపోయారు. నిన్న వాళ్ళు పెట్రోల్ బాంబులు వేసారు, రాళ్ళు పెట్టి పగలగొట్టుతుంటే ఎన్ని రాళ్ళు ఉన్నాయో అక్కడ భయపడిపోయి కొంతమంది గోడలు దూకి పారిపోయారు. ఏం చేస్తారా, చంపేస్తారా అని. ఆ పెట్రోల్ బాంబు అక్కడ పైన బ్లాస్ట్ అయ్యి అక్కడ మండుతుంది. అదే ఇంకో బాంబు కింద పడినట్టయితే ఏంటి? అది కూడా యాసిడ్ అవన్నీ కెమికల్స్ కలిపినటువంటి బాంబు. అది కళ్ళు మంటలో ఊపిరాడలేదు. ఏంటి ఇది? ఎక్కడున్నాం మనం? భారత్ ఎప్పుడు మేము చూడలేదు. ఇట్లాంటి దాడులు మేము ఎప్పుడు చూడలే. ఆ రంగా గారిని చనిపోయినప్పుడు అప్పుడు అట్లా చంపారు అని చూసాము. వాళ్ళు మళ్ళీ చూస్తాం. వంగవీటి మోహన్ రంగా గారి తిన్నాం మేము మా చిన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు అదే తరహాలో చేస్తున్నారు వీళ్ళు. వడ్డీలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అంతవరకే, ఆయనకేం సంబంధం ఉండదు. వడ్డీలతో సహా చెల్లిస్తారు. ఇప్పుడు అందులో మా ఏం ప్రసక్తే లేదు. బహిరంగంగా చెబుతున్నాం. ఇప్పుడు మీరు అరెస్టులు చేసినా సిద్ధమే, మీరు ఏం చేసినా సిద్ధమే. మేము బహిరంగంగా చెబుతున్నాం. రెచ్చగొట్టండి, ఎంతవరకు రెచ్చగొట్టాలో అంతవరకు రెచ్చగొట్టండి. దానికి తగిన మూల్యం మేము చెల్లించుకుంటాం. దిచ్చర్య అనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఇది ప్రజా పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన. ఈ పరిపాలనలోని వీళ్ళు గెలవటమే దుర్మార్గంగా, అక్రమంగా గెలిచారు. ఈవీఎం ట్యాపింగ్ చేసి గెలిచిన ఈ ప్రభుత్వము ఇంత కండకార్వంతోని మాజీ మంత్రులను చూడకుండా వారిపై రాళ్ల దాడికి రాడ్లతోని, కర్రలతోని విధ్వంసాలను సృష్టించి భయపెట్టాలని చూస్తున్నారు. ఈ వైసీపీ నాయకులు అలా భయపడే కార్యకర్తలు కాదు, నాయకులు కాదు.
గోడకైతే బంతిని ఎలా కొడతామో అలాగనే ఎన్నిసార్లైనా మనం వెనక్కి తిరిగే వస్తుంది. ఈ మళ్ళీ మా ప్రభుత్వం 2029లో వస్తుంది. ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దింపుతారు. మేము మా వైసీపీ అధికారంలోకి వస్తుంది. వీళ్ళకి తగిన బుద్ధి మా జగన్ గారు చెప్తారు. అలాగనే ఇది అసలు ఇదే ప్రభుత్వం అండి బాబు. ఇంత రాక్షసంగాన ఇంత కర్కశంగా ఈ పరిపాలన చేస్తుంటే రేపు 2029 వస్తే ఇదే పరిపాలన ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజా పాలకులు కానీ ఈ రాష్ట్రంలోని కానీ ఈ దేశంలో కానీ ఉండగలరా? ఈ అధికారులు రేపొద్దున ఇదే పోస్టులో ఉంటారు, లేదంటే మళ్ళీ పోస్టులు మారవచ్చు. బట్ వాళ్ళు కూడా ఇట్లానే సహకరిస్తారు ఇదే ప్రభుత్వానికి. ఇది ఎంతవరకు కరెక్టు, ఇది ఎంతవరకు న్యాయము, ఇది ఎంతవరకు దీనిని సుమటగా కేసు బుక్ చేయాలని అధికారులని మేము అయితే వైసీపీ పార్టీ తరఫున మేము కోరుతున్నాం గట్టిగా. కాబట్టి ఇలాంటి దుశ్చర్యలు ఎన్నటికీ ప్రజాపాలన జరగకూడదు, జరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలో ప్రతి పౌరుడు స్పందించాలి, ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించాలి 2029లో. కాబట్టి ఇలాంటి దుశ్చర్యలు ఎన్నటికీ కూడా ఈ ప్రజాపాలనలో ఇలా జరగకూడదు. ఇదేంటండి అసలు ప్రజలు రోడ్లు తిరగాలంటే భయం వేస్తుంది. ప్రజాపాలకులకి కానీ కార్యకర్తలకు కానీ సామాన్య ప్రజలు కూడా అసలు అక్రమ అరెస్టులు ఏంటండి? వైసీపీ వాళ్ళ మీదే కక్ష సాధించడం ఏంది? ప్రభుత్వాన్ని విమర్శిస్తే అరెస్టులు చేస్తారా ఇంత దుర్మార్గంగా? మరి ఈ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీగా మేము ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? మీరు అరెస్ట్ చేయడం కోసమే ఉన్నారా? మీ గతంలోని మా వైసీపీలో వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రి ఉండగా ఎంత నీచమైన పదాలు వాడారండి, ఎంత నికృష్టంగా. ఇప్పుడు స్పీకర్ గారు పట్టాభి గారు కానీ స్పీకర్ కానీ అంత నికృష్టమైన భాష అనేది ప్రజలు కూడా ఎలా చదువుకున్న వాళ్ళు తలవంచుకోవాలి. సామాన్య మనుషుడు చదువు వచ్చి అని వాడు కూడా ఆ పదాలకి పడ్డారు. కాబట్టి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వాళ్ళు కూడా అరెస్ట్ చేయడానికి అర్హత ఉంది కదా వాళ్ళకి. వాళ్ళ మీద ఎందుకు కేసు బుక్ చేయరు? జగన్ గారిని అంత దారుణంగా తిట్టారే, ఇప్పుడు ఏదో విమర్శించారు తప్ప ఆయన పదజాలం ఎక్కడా ఉపయోగించలేదు. దాన్ని మీరు సిన్సియర్గా తీసుకొని కావాలని టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కావాలని రాళ్ళేయటం, కావాలని ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా చేసినటువంటి ఒక సీనియర్ నాయకుడి మీద మా వైసీపీ కార్యకర్తలు నాయకుల మీద అందరినీ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద రాళ్లతో కర్రలతోని ఎక్కడ తీయడానికి వెళ్ళలేని పరిస్థితి చేస్తున్నారు. ఇది ప్రభుత్వేనా? ఇది ప్రజాపాలనేనా? ఇది రాక్షస పాలన? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి ప్రభుత్వం దిగిపోవాలని మళ్ళీ మేము కోరుతున్నాము. ప్రజలను కూడా దించాలని మేము కోరుతున్నామండి. ఎన్నటికీ కూడా ఇది ప్రజల్లోని ఉండాల్సిన ప్రభుత్వం కాదు. ఇది రాక్షస ప్రభుత్వం, రౌడీ పాలన, గొండాల పాలన. కాబట్టి ప్రజలందరూ గమనించాలని మేము పదే కోరుతున్నాము. ఏదైతే హిందూ మతాన్ని తప్పుడు ప్రచారం చేసి చంద్రబాబు సృష్టిస్తున్నటువంటి ఈ తిరుపతి లడ్డు విషయంలో ఏదైతే సుప్రీంకోర్టు సిబిఐ రిపోర్ట్ ఆధారం చేసుకొని ఏదైతే తీర్పు వెలువడిందో దీన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద మచ్చబడుతుంది అనేది అర్థమయ్యి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈరోజు అంబటి రాంబాబు గారి ఇంటి మీద కానివ్వండి, మా మాజీ మంత్రి వర్యులు జోగి రమేష్ గారి ఇంటి మీద కానివ్వండి, ఈ దాడి చేయటం అనేది ఇది చాలా తప్పుడు వ్యవహారం. గతంలో ఎప్పుడు కూడా చాలామంది రాజకీయ నాయకులను చూసాం, చాలామంది చూసాము. ఎక్కడైనా కానీ మాటకి ప్రతి మాట ఏదైనా కానీ చేసుకున్నారే కానీ ఇలాంటి ఇళ్ల మీదకి వచ్చి దాడులకు పాల్పడటం అనేది ఇది చాలా దారుణమైన విషయం. ఇదే మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరి ఇదే టీడీపీ నాయకుల ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేస్తే జైలు కూడా సరిపోవు అనేది మాత్రం మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి ఆలోచన కూడా ఇప్పుడు ఒక పక్క హోంమంత్రి గారు ఉన్నారు, హోంమంత్రి గారే స్వయంగా దాడులు చేయండి అని చేస్తూ ఉన్నారు. కానీ లా అండ్ ఆర్డర్ని ఇంకెక్కడ కాపాడతారండి? పోలీసులు ఉన్నారు. మరి నిన్న మా జిల్లా అధ్యక్షులు దేవినేని అవినేష్ గారు వస్తూ ఉండంటే దారిలో అడ్డుపట్టడానికి 100 మంది పోలీసులు అయితే వచ్చారు. కానీ మరి ఈ దాడులు జరుగుతూ ఉండంటే ఇక్కడ ఎంతమంది పోలీసులు ఉన్నారండి?
మరి ఈ పోలీస్ వ్యవస్థ అంటే అరెస్టులు చేయడానికి అయితే 100 మంది పోలీసులు వస్తారు, కానీ దాడి జరుగుతుందని ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఇక్కడ పోలీసులు ఉండరా? అంటే ఇదంతా కూడా దగ్గరుండి ప్రభుత్వం చేపిస్తూ ఉంది. ఇదంతా కూడా లా అండ్ ఆర్డర్ మాత్రం కంట్రోల్ తప్పింది. ఈ చంద్రబాబు నాయుడు మొత్తం ఒక ప్లాన్ ప్రకారమే దీన్ని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇలాంటి దాడులు చేయడం జరిగింది. ఇలాంటివి కూడా ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ప్రజలందరూ కూడా చీకొట్టే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి అని ఎదురు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మభ్యపెట్టేందుకు దగ్గరలోనే ఉంది. మా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులు తలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీద కాదు కదా, టీడీపీ నాయకులు ఎక్కడ కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని భయపెట్టాలన్న ఉద్దేశంతో మీరు చేసేటువంటి ప్రయత్నం కార్యకర్త కూడా భయపడరు. ఎందుకంటే ఈరోజు ఒక బలహీన వర్గాలకి చెందినటువంటి నాయకుడిని అట్టడుగు స్థాయి నుండి మంత్రి స్థాయికి తన కృషితో ఎదిగినటువంటి జోగి రమేష్ గారి మీద దాడి రాజ్యాంగం మీద దాడిగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి, అట్టడుగు వర్గాలు ఉన్నత పదవులు అధిరోహించాలన్న దృఢ సంకల్పంతో భారత రాజ్యాంగం నిర్మించబడితే ఈరోజు ఈ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఒక పిచ్చి రాజ్యాంగాన్ని పట్టుకొని దాన్ని రాసి ఈ విధంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపెట్టాలి అంటే రాబోయే రోజుల్లో ఎల్లకాలం మీరే అధికారంలో ఉంటారని కలగంటున్నారా? ప్రకృతి చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఈరోజు ఎవరినో భయపెట్టాలన్న ఆలోచన మీరు చేసేటువంటి ప్రయత్నం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు మీకు వెనకాల నుండి మిమ్మల్ని ముందుకు పంపించేటువంటి నాయకులు రేపు ఉండరు. ప్రభుత్వాలు మారితే, ప్రభుత్వంలో మీరు లేకపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా మీరు ఆలోచించుకోవాలి. ఇది ఎవరిని భయపెట్టి అనే పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిబద్ధతతో నిజాయితీతో మేము చాలా హుందాగా రాజకీయాలు చేసేటువంటి పరిస్థితుల్లో ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నాం. మీరు రెచ్చగొట్టేటువంటి ద్వారంలో ఏదో పిల్లిని గిన గదిలో పెట్టి 10 సార్లు కొడితే 11వసారి ఖచ్చితంగా తిరగబడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితి తీసుకురావద్దు. దయచేసి హుందాతమైన పాలిటిక్స్ చేయండి. ఖచ్చితంగా ప్రతిదానికి కూడా భగవంతుడైన వాడు చూస్తున్నాడు. ప్రతిదీ సమాధానం చెప్పేటువంటి కార్యక్రమం భవిష్యత్తులో ఖచ్చితంగా ఎదుర్కొంటాం. 2029లో ఎలా ఉండబోతుంది? ప్రజలు నిర్ణయించిన తర్వాత ప్రజల తీర్పుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవడం ప్రజలకు అవసరం. ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ చూస్తే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అయితేనే ప్రజాస్వామ్య పద్ధతిలో నడుస్తుంది అని ప్రజలు అనుకుంటున్నారు. ఖచ్చితంగా రేపు ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం వాళ్ళ భవిష్యత్తు కోసం అవసరం. ఎందుకంటే ఈరోజు భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉందో అందరూ చూస్తున్నారు. అభూత కల్పన, అవినీతి పాలన, అరాచక పరిపాలన తప్ప ఏవి జరగట్ల. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పట్టం కట్టిన తర్వాత ప్రజలు ఏ విధంగా కోరుకుంటారు, పరిపాలన అదే విధంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు? తోడు తీస్తా తల తీస్తానన్న పవన్ కళ్యాణ్ కనిపిస్తుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్. ఎందుకంటే ఆయనదేముంది పాపం, ఆయన స్క్రిప్ట్ ఆయన హైదరాబాద్లో ఉన్న స్క్రిప్ట్ కరకట్ట మీద ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఆయనదేముంది పాపం, ఆయన అనడానికి కూడా లేదు. యాక్టర్, అతను నిజమైన యాక్టర్, పొలిటికల్లో కూడా యాక్టర్ అయ్యాడు అంతే, అంత మించలేదు. ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, ఆయన అనడానికి కూడా లేదు.